అంశాలకు కూడా అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నాయో రాష్ట్రంలో అలాంటి విషయాల్లో కూడా ఏవైతే ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ఇంకా సరి చేసుకోవాల్సిన అవసరం ఉందో అవన్నిటికీ సత్వరమే ఒక స్ట్రీమ్ లైన్ చేసే అవకాశం వస్తుంది అని అయితే అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఇంకా ఇట్లాంటి నేచరు అన్ని శాఖల్లో ఉన్న మంత్రులకు కూడా అలవాటు అవుతుంది అని ఆశిస్తున్నాము. అంటే అందరూ ఒకేసారి జనాల్లోకి వెళ్ళినా కూడా అంత సెక్యూరిటీ పర్పస్ అన్నీ ఉన్నాయి కాబట్టి కొంతమంది స్కెడ్యూల్ వారికి ఇప్పుడు జనవాణి నిర్వహిస్తున్నాము, అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సార్ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంకా ఆయన చూసి ఇన్స్పైర్గా కూటమిలోని మిగతా బీజేపీ నాయకులు కానీ అలాగే టీడీపీ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్తారు. ఖచ్చితంగా అదొక వరవడికి ఒక నాందిలాగా అవుతుంది అనేది చాలా మంచి విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించిన విషయంలో మీరు ఎలా చూస్తున్నారు? అక్కడ పని ఆయన చేసిన విధానాన్ని ఆయన అప్రిషియేట్ చేశారు. చట్టం ముందు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, అది ఆయన చేసి చూపించారు. అది అందరూ చెప్పడమే కానీ పొలిటికల్గా చాలామంది బోల్డ్ డెసిషన్ తీసుకోవడానికి కొంచెం వెనకడుగేస్తారు. కానీ ఆయన ఎట్లాంటి ముందు వెనక విమర్శలకు కూడా తావు లేకుండా లేదు అందరూ ఒకటే అని చెప్పి అరెస్ట్ చేశారు. ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేశారు. అక్కడ ఎవరున్నా ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే ఇంకెవరున్నా కూడా అల్లు అర్జున్ ప్లేస్లో ఎవరున్నా కూడా అరెస్ట్ చేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అలానే అల్లు అర్జున్ గారిని కూడా ఒంటరి చేయడం కరెక్ట్ కాదు, టీం అంతా బాధ్యత తీసుకొని ఉండాల్సింది, మానవతా దృక్పథం లోపించినట్లు అనిపించింది అని. సో ఆయన 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 యొక్క ఏదైతే ఆయన పరిశీలన ఉందో ఆయనకు తెలిసిన విషయాల మీద చాలా క్లియర్గా చెప్పారు. అది ఇంకా గడిచిన విషయం. రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరైనా లాని చట్టాన్ని గౌరవించి ఆ డెసిషన్ తీసుకొని అది అమలు పరచడమే కదండి. అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా చేశారు అనే దాన్ని అప్రిషియేట్ చేశారు. సరే, రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఒకసారి చూద్దామండి. శివపార్తి గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. He came the hard way. It's a very tough figure, and he's doing good. Sometimes you might like him, might dislike him, certain aspects. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the BJP, and first of all, Telangana CM Ravindra Reddy, they were never, not unlike previous regime. YCP regime lo here. The benefit shows they had given a great encouragement, including all the big films. I think he's been very courteous, even for Pushpa. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మాట. మీ రెజ్యూమ్లో అలాగా లేదు, ఇక్కడ చాలా బాగుంది తెలంగాణ పోలిస్తే, మీ అంత దుర్మార్గం